అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు మనం మహారాష్ట్ర ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన వడాపావ్ రెసిపీని ఇంట్లోనే ఎలా సింపుల్‌గా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇంట్లోనే వడ తయారు చేసి స్పెషల్ మసాలాలతో పావ్‌లో సర్వ్ చేసి వడాపావ్‌తో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్‌లో ట్రై చేయండి. రెయినీ సీజన్‌లో ఈ రెసిపీ ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎప్పుడు ఈ ప్రాసెస్‌లోనే చేసుకుంటారు. అంత బావుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్‌లో 6 పచ్చిమిర్చిలేసుకొని, ఒక ఇంచు అల్లము, అలానే 10 వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి ఎంతేసుకుంటే అంత టేస్ట్ బావుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ వేయకుండా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వడకి ప్రత్యేకమైన మసాలా అన్నమాట. వాటర్‌ని అసలు యాడ్ చేయకూడదు. ఇలా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన వడపావుకి బంగాళదుంపలు చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్. దీనికోసం నేను ముందుగానే 3 బంగాళదుంపల్ని ఇలా బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఈ ఆలుని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ అనేది కంపల్సరీగా ఏసుకోండి. కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఏసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి కొన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని వేసి పచ్చి వాసన పోయే వరకి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఇది లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాని మెయిన్ ఇంగ్రీడియెంట్ అన్నమాట. ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగా మనము బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఆలూని ఇలా మ్యాష్ చేసుకున్నా నేను. మ్యాష్ చేసుకున్న ఆలూని యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. దీనికి ఓ 2, 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం ఏం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కంప్లీట్‌లీ చల్లారనివ్వాలి. దీంట్లో మనం ఎక్స్‌ట్రా కొత్తిమీర వేయాల్సిన కూడా అవసరం ఏం లేదు. ముందుగా మనం మసాలా మిశ్రమంలో కొత్తిమీర అనేది వేసుకున్నాం గదా! దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని, ఒక బౌలు శనగపిండి, అలానే పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు పసుపు స్కిప్ చేసినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. నేను జస్ట్ పసుపు అనేది కలర్ కోసం వేశాను. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మీడియం థిక్ లాగా కలుపుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ ఆలు మిశ్రమం అనేది కంప్లీట్‌లీ చల్లారింది. వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్నగా ముద్దలాగా చేసుకొని రౌండ్‌గా చేసుకోవాలి. దీన్నే వడలాగా చేసుకోవాలన్నమాట. దీన్నే వడ అంటారు. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్‌గా చేసుకుంటున్నా నేను. మీరు రౌండ్‌గా కాకుండా ఇలా కొంచెం చేత్తో ఒత్తుకుంటే ఫ్లాట్‌గా కూడా చేసుకోవచ్చు. పావులో పెట్టుకోవడానికి రౌండ్‌గా అయితేనే బావుంటుంది. మొత్తం మిశ్రమంతో అన్నీ ఇలా రౌండ్‌గా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చిన్న బ్యాటర్ పిండిని డ్రాప్ చేస్తున్నాను. ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా హీట్ అయింది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ముందు పిండి బ్యాటర్ కలుపుకున్నాం కదా! అందులో బంగాళదుంప ముద్దని శనగపిండి మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా చేత్తో గానీ, లేకపోతే మీరు స్పూన్‌తో గానీ ఇలా ఈ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఇలా శనగపిండిలో ఉన్న ఆలు ముద్దని తీసుకొని స్పూన్ సహాయంతో గానీ, చేత్తో గానీ ఇలా ఆయిల్‌లో వేసుకోండి. అన్ని వడలను గూడా ఇలానే ఏసుకోవచ్చు. ఇది మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఇలా గరిటెతో తిప్పకుండా 1, 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. టర్న్ చేసుకుంటూ కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాకుండా జస్ట్ 2, 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు పక్కన తీసి పక్కన పెట్టేద్దాము. అలానే మిగతా బ్యాటర్‌లు ఉన్న గూడా మిశ్రమాన్ని సేమ్ ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలి. మన వడ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మన శనగపిండి బ్యాటర్ ఉంది గదా! చేత్తో ఇలా కొంచెం జల్లుకుంటూ బూందీలాగా ఇలా తీగల్లాగా అవుతుంది గదా! ఇలా వేసుకోవాలి. ఇలా వీటితోనే మనము వడపావుకి చట్నీ ప్రిపేర్ చేసుకుంటాము. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు తీసేద్దాం పక్కన. వీటితోనే వడపావ్ రెసిపీ చట్నీ ప్రిపేర్ చేస్తారండి. ఇలా జల్లెల గరిటెలో ఇలా పచ్చిమిర్చి ఏసుకొని వేపుకుందాము. ఇలా పచ్చిమిర్చి వేపుకొని పైనుంచి కొంచెం లైట్‌గా సాల్ట్ ఏసుకొని వడపావుతో తింటే చాలా టేస్ట్ బావుంటుంది.
కొన్ని వెల్లుల్లి రెబ్బలను గూడా ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని గూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా శనగపిండి మిశ్రమంతో చేసిన బూందీలను యేసుకుందాము. అలానే కొంచెం నేను పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసుకుంటున్నా. అలానే మనం వేపుకున్న వెల్లుల్లి రెబ్బలని, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలానే ఒక టేబుల్ స్పూన్ కారం యేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మన వడపావు మసాలా అనేది రెడీ అయిపోయింది. వడపావుకి స్పెషల్ మసాలా చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా బావుంటుందిది. ఇప్పుడు మనం వడపావు సెట్ చేసుకుందాము. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వీటిని వడ అంటారు. వీటిలో వడని ఇప్పుడు మనము ఒక పావు తీసుకొని మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేత్తో గానీ, లేకపోతే నైఫ్‌తో గానీ కట్ చేసుకోవచ్చు. పావుని మధ్యలో నుండి కట్ చేసి లోపల చట్నీ మసాలా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా చట్నీ మసాలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక వడని పెట్టి పావు మూసివేయాలి. పక్కనే పచ్చిమిర్చి ఉంటే చాలా టేస్ట్ బావుంటుంది. మనం ముందుగానే వేపుకున్న పచ్చిమిర్చి ఉంది గదా! దానిపై నుంచి కావాలనుకుంటే లైట్‌గా సాల్ట్ అనేది వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వడపావ్ కాంబినేషన్ చాలా బావుంటుంది. మన స్ట్రీట్ స్టైల్ వడపావ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. చూసారు గదండీ! ఇంట్లో ఉండే సరళమైన పదార్థాలతో అదిరిపోయే వడపావ్ రెసిపీ రెడీ అయిపోయింది. రైనీ సీజన్‌లో ఇలాంటి హాట్ అండ్ స్పైసీ స్నాక్స్ ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా చూడాలంటే మా ఛానల్ అరుణాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.